వెల్కమ్ టు చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్. ఈరోజు మనం తెలివైన కోతి మరియు కపట మొసలి కథ గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఓ తెలివైన కోతి పండ్లతో నిండిన చెట్టుపై జీవించేది. ఆ చెట్టు దగ్గర అందమైన నది ప్రవహించేది. పాపం ఆ కోతికి తెలియలేదు ఓ కల్మషమైన మొసలి ఆమెను కపట బుద్ధితో చూస్తుందని. ఓ రోజు మొసలి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. కోతి, ఈ చెట్టు పళ్ళు బాగానే ఉంటాయి, కానీ మా నది అవతల పండ్లు ఇంకా తీయగా ఉంటాయి. నువ్వు అక్కడ ఎప్పుడు ట్రై చేయలేదా? ఒరి ముసలి, నిజంగా తీయగా ఉంటాయా? కానీ నేను నది ఎలా దాటాలి? హాహాహా, అదేం పెద్ద విషయం కాదు. నా వీపు పైకి ఎక్కు, నేను తీసుకెళ్తాగా. నిజంగా నువ్వు అంత మంచివాడివా? సరే, వస్తాను అని ఆ కోతి ముసలి వీపుపైకి ఎక్కుతుంది. ఎప్పుడు చెప్తాను కోతి, నిన్ను తీసుకెళ్లేది నిజానికి పండ్ల కోసం కాదు. నీ గుండె రుచిగా ఉంటుంది, అది తినడానికి తీసుకురమని నా భార్య చెప్పింది. అందుకే ఇలా నిన్ను ట్రాప్ చేశాను. హా హా హా. అయ్యో, నా గుండెను చెట్టుపై వదిలి వచ్చాను. నువ్వు ముందుగా వెనక్కి తీసుకెళ్ళు, అప్పుడు దాన్ని తీసుకొని వస్తా. ఏంటి, నీ గుండె చెట్టుపై వదిలేసావా? సరే, నేను తిరిగి తీసుకెళ్తాను. కోతి తన చెట్టు దగ్గరికి చేరగానే ముసలి వీపుపై నుంచి చెట్టు మీదకి దూకి ఇలా అంటుంది. అరే ముసలి, నా గుండె నా లోపలే ఉంది. నిన్ను మోసం చేయడం చాలా ఈజీ. నీ మోసం నీ తెలివి ఛ అని తిట్టుకుంటూ ముసలి తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు కోతి, అయిందా, బాగా అయిందా? నీకు మంచి పాఠం నేర్పించా. ఇంకోసారి ఎవరితో అలా చేయవు. ఒక అడవిలో నక్క మరియు కొంగ మంచి స్నేహితులు, కానీ వారి స్నేహంలో చిలిపితనముతో కూడిన పాఠాలు దాగి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం రండి. ఈరోజు చాలా బోరింగ్గా ఉంది. ఒక ఐడియా. నా ఫ్రెండ్ కొంగని విందుకి పిలిచి ఒక ప్రాంక్ చేద్దాం. అప్పుడు చాలా ఫన్గా ఉంటుంది. హే కొంగ, మా ఇంటికి విందుకి రా, నీకు ఇష్టమైన ఫుడ్ పెడతాను. థ్యాంక్ యూ నక్క, తప్పకుండా వస్తాను. వెల్కమ్ కొంగ, చూడు నీ కోసం స్పెషల్గా సూప్ వండాను. అవును, సూప్ రుచిగా ఉంది, కానీ ఈ ప్లేట్లో ఎలా తాగాలి? ఈ నక్క కావాలనే ఇలా చేసింది అనుకుంటా. ఆహా, నా ప్లాన్ సక్సెస్. కొంగ ఈ సూప్ తాగడం అసాధ్యం. ఈ నక్క కావాలనే ఇలా చేసింది. ఇప్పుడు అదే పాఠం నీకు నేర్పించాలి. నక్క, రేపు నువ్వు మా ఇంటికి విందుకి రా, నీకొక సర్ప్రైజ్ ఉంది. బాగుంది, కొంగ నాకు ఇష్టమైన విందు ఇష్టడేమో. థ్యాంక్ యూ కొంగ, అలాగే వస్తాను. నక్క, చూడు, నీ కోసం వండిన సూప్ ఇక్కడ ఉంది. ఈ జాలు సూప్ తాగడం కష్టమే. నిన్న నువ్వు నన్ను ఎలా చేశావో ఇప్పుడు అదే పాఠం నీకు నేర్పించాలి అని తన బాధ నక్కకు తెలిసొచ్చేలా చేసింది ఈ కొంగ. ఆ మరుసటి రోజు, కొంగ, నేను తప్పు చేశాను, నిన్ను బాధ పెట్టాను, నాకు అర్థమైంది. అదే నక్క, మనం మరొకరి స్థితిని గురించి కూడా ఆలోచించాలి. సరే, ఇంక నుంచి మనం కలిసి అందరితో ప్రేమగా ఉండాలి. అవును నక్క, నమ్మకమైన స్నేహానికి ఇదే మొదలు. ఒకసారి ఓ గ్రామంలో రైతు తన ప్రియమైన ఆవు బెస్సీ పక్కన నిలబడ్డాడు. ఎన్నో ఏళ్ళు బెస్సీ
అతని పొలాలు దున్ని పంటలు పండించడంలో సహాయం చేసింది. కానీ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. బెస్సీ, నువ్వు ఎంతో పని చేశావు, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని రైతు మృదువుగా చెప్పాడు. ఆమె మీద ఆప్యాయంగా చెయ్యి వేసి బెస్సీని అడవిలోకి పంపించాడు. బెస్సీ అడవిలో అడుగుపెట్టింది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, పక్షుల రాగాలు, రకరకాల జంతువులు కనిపించాయి. ఆ స్వేచ్ఛ ఆమెకు కొత్త అనుభూతి కలిగించింది. అడవిని అన్వేషిస్తుండగా బెస్సీ ఒక గుంపు జంతువులను కలిసింది. ఆ జంతువులు ఈ విధంగా బెస్సీకి చెప్పాయి. ఇక్కడ ఒక పెద్ద పులి ఉంది, అది చాలా ప్రమాదం, దాని గుహ దగ్గరికి వెళ్ళొద్దు అని హెచ్చరించాయి. ఇదంతా విన్న బెస్సీ జంతువులకి ధైర్యం చెప్పింది. జంతువుల మాటలను లెక్క చెయ్యకుండా బెస్సీ ఆ గుహ దగ్గరకు వెళ్ళింది. ఆమెకు తెలియలేదు అది పెద్ద పులి గుహ అని. గుహలో పులి ఆమెను చూసి దాడి చేయడానికి సిద్ధమయ్యింది. అయితే బెస్సీ సామాన్య ఆవు కాదు. వెంటనే బలంగా కాళ్లతో మోది పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దం అడవంతా ప్రతిధ్వనించింది. అయ్యో బాబోయ్, ఇదేదో పట్ట జంతువులా ఉంది అనుకుని పెద్ద పులి భయంతో పరిగెత్తింది. బెస్సీ తన తెలివితో పులిని మాయం చేసింది. అడవి మళ్ళీ ప్రశాంతమయ్యింది. బెస్సీ గర్వంగా తన తల ఎత్తి భయపడకుండా స్వేచ్ఛను ఆస్వాదించేందుకు తిరిగింది. రాత్రి వచ్చాక నది పక్కన ఒక ప్రశాంతమైన ప్రదేశంలో బెస్సీ విశ్రాంతి తీసుకుంది. నక్షత్రాలు చూస్తూ తన హృదయంలో శాంతిని అనుభూతి చెందింది. ఇక మీదట బెస్సీ స్వేచ్ఛతో భయం లేకుండా జీవించేందుకు సిద్ధమవుతోంది. అదే రోజు నుంచి బెస్సీ జీవితం ఒక కొత్త ఆశలతో ప్రారంభమయ్యింది. ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. కానీ ఆ అడవిలో అందరి మదిలో ఒక భయం ఉండేది. అదే అడవిరాజు సింహం. సింహం అడవిరాజు మాత్రమే కాదు, ఒక క్రూర రాజు. ప్రతిరోజు ఒక జంతువును తన ఆకలి తీర్చటానికి బలి ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. అందరి జీవితం అతని గర్జనతో భయంకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒక తెలివైన కుందేలు ముందుకొచ్చి, నన్ను పంపండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ధైర్యంగా చెప్పింది. మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. కుందేలు నెమ్మదిగా అడవిలోకి వెళ్ళింది. అది టైం తీసుకోవటం కూడా ప్లాన్లోని భాగమే. ఇంతలో సింహం కోపంతో అటూ ఇటూ తిరుగుతూ గర్జిస్తూ అసహనంగా అయిపోయింది. చివరకు కుందేలు వచ్చి ఇలా అనింది, మండించండి మహారాజా, నా దారిలో మరొక సింహం ఎదురయ్యింది. నేనే నిజమైన రాజు అని, నా మీద హక్కు తనకే ఉందని చెప్పింది మహారాజా. సింహం ఆ మాటలు విన్నప్పుడు చాలా కోపంతో, మరొక రాజా ఎక్కడున్నాడు? నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళు. అప్పుడు కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి, ఇక్కడే అతను దాక్కున్నాడు మహారాజా అని చెప్పింది. బావి నీటిలో సింహం తన ప్రతిబింబాన్ని చూసి కోపంతో గర్జించింది. సింహం ఆలోచించకుండా బావిలో దూకింది. కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో బావిలోనే మునిగిపోయింది. ఇక ఆ సింహం ఎప్పటికీ తిరిగి రాలేదు. అడవి అంతా ఆనందంతో నిండిపోయింది. జంతువులందరూ కుందేలును హీరోలాగా చూసి పొగిడారు. చివరికి ఒక చిన్న కుందేలి తెలివితేటలతో అడవి తిరిగి శాంతి సంతోషంతో నిండిపోయింది. మొత్తం చెప్పాలంటే తెలివితో ఏ పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఉదయ్ మరియు మాయా టోపీ. అనగనగా ఒక ఊర్లో ఉదయ్ అనే ఒక బాలుడు ఉండేవాడు.
అతను ఎల్లప్పుడూ సాహస కార్యాలకు తహతహలాడేవాడు. కానీ ఒకరోజు మార్కెట్లో ఒక పాత టోపీ కనుగొన్నప్పుడు అతని ఊహాశక్తి ఆకాశాన్నంటింది. ఆ టోపీ చాలా సాధారణంగానే కనిపించింది, కొద్దిగా ముడతలతో, అంచులు వంకరగా. కానీ దానిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆ టోపీ ఉదయ్ని ఊహించని ప్రయాణానికి తీసుకెళ్తుందని ఊహించలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం తన గదిలో ఆ టోపీని పరీక్షగా చూస్తుండగా ఒక్కసారిగా అతని గదంతా బంగారు కాంతులతో మెరుస్తూ టోపీ మాట్లాడటం ప్రారంభించింది. హలో ఉదయ్, నేను మాయా టోపీని. నీ మనసుకు నచ్చిన ఏ ప్రదేశానికైనా తీసుకెళ్ళగలను. ఎక్కడికైనా? అవును, ఎక్కడికైనా. అయితే నన్ను మాయా సాహసాల ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని ఆ టోపీని పెట్టుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ఆ గదిలో తిరుగుకుంటూ ఒక మాయా అడవిలోకి చేరాడు. ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద చెట్లు, మరికొన్ని అతిపెద్ద పువ్వులు, అలాగే పెద్ద పెద్ద కీటకాలు కనిపించాయి. ఉదయ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ప్రదేశాన్నంతా పరీక్షించి చూస్తుండగా ఉదయ్ ఒక పెద్ద మనసున్న రాక్షసుణ్ణి కలిశాడు. హలో చిన్నవాడా, ఇక్కడ ఒక దుష్ట గాలి వీడు కల్లోలం సృష్టిస్తోంది. దాని ఆపడానికి మార్గం ఉంది. అడవిలో లోతుగా దాగి ఉన్న అరుదైన క్రిస్టల్ పువ్వు, అది మాత్రమే ఈ గాలివీడుని ఆపగలదు. అయితే దాన్ని తెచ్చేందుకు చిన్నవారు మాత్రమే సమర్థులు అని చెప్పి అలాగే ఆ క్రిస్టల్ పువ్వును తేవడం ఎంత కష్టమైన పనో ఉదయ్కి వివరిస్తాడు. అదంతా విని ఎంతో ధైర్యంతో ఉదయ్ ముందుకొచ్చి ఇలా అంటాడు. నేను వెతుకుతాను. మాయా టోపీ సాయంతో ఉదయ్ ఆ యాత్రను ప్రారంభించాడు. ఆ అడవి ఆశ్చర్యాలు, సవాళ్లతో నిండి ఉంది. తేలియాడే రాళ్ల బ్రిడ్జిను దాటి గలగలా మెరుస్తున్న ప్రతి అడుగుపై ముందుకు సాగాడు. మాయా టోపీ అతనితో ఇలా అంటుంది. నీపై నమ్మకం ఉంచుకో ఉదయ్, నువ్వు చాలా ధైర్యవంతుడివి. చివరికి మెరిసే కొండపై ఉదయ్ ఆ క్రిస్టల్ పువ్వును కనుగొన్నాడు. అయితే ఆ పువ్వును తీసుకోవడానికి ఒక మాయాశక్తిని ఎదుర్కోవలసి వస్తుంది. ఎంతో చాకచక్యంగా ఆ మాయాశక్తిని ఒప్పించి ఆ క్రిస్టల్ పువ్వును కోసుకొని తిరిగి రాక్షసుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ మంచి రాక్షసుడు తన మాయాశక్తిని క్రిస్టల్ పువ్వుపై ప్రయోగించి ఆ గాలివీడును శాంతింపజేశాడు. అది మృదువైన గాలిలా మారింది. అడవి మళ్లీ ప్రశాంతమైంది. అన్ని జీవులు బయటికి వచ్చి ఉదయ్కి నమస్కరించాయి. నీవు నేడు అద్భుతమైన పని చేశావు చిన్న వీరుడా అని సంతోషంగా ఉదయ్ని మెచ్చుకున్నాడు. తర్వాత మాయా టోపీతో తన గదికి చేరుకుంటాడు. ఉదయ్, నా విధి పూర్తయింది. నేనిప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. కానీ నీలో ఉన్న ధైర్యం, ఊహాశక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఉదయ్ గర్వంగా కానీ కొద్దిగా బాధగా టోపీ మెరుపును తగ్గుతుండగా చూశాడు. ఆ టోపీని జాగ్రత్తగా తాను సేకరించిన మాయా పుస్తకాల మధ్య పెట్టాడు. దాన్ని చూస్తూ అతను చిరునవ్వుతో నిజమైన మాయ అతని హృదయంలో ఉందని తెలుసుకున్నాడు. అనగనగా ఒక అందమైన తోటలో శామీ అనే ఒక తెలివైన నత్త తన స్నేహితులైన కీటకాలతో కలిసి ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేది. ఒక ఉదయం ఆ తోటలోకి ఆకలితో ఉన్న ఒక పక్షి వచ్చి చెట్టుపై వాలింది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ చాలా కీటకాలున్నాయి. ఇవాళ వీటిని తినేద్దాము అని ఆ పక్షి అనుకుంటుంది. తన స్నేహితులందరూ భయపడటంతో శామీ ఒక ప్లాన్ వేస్తుంది. భయపడకండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ పొడవైన గడ్డి అడవిలో ఈ దారి గుండా వెళ్ళి ఆ పక్షిని మనం తప్పుద్రోవ పడతాం. ఇంతలో పక్షి ఇలా అనుకుంటుంది. ఆహా, ఈ దారి గుండా చాలా కీటకాలు కనిపిస్తున్నాయి. వీటిని ఇలాగే వెంబడిస్తూ ఒకటేసారి అన్నిటినీ భోజనం చేస్తా. శామీ తన స్నేహితులు కొంత దూరం ప్రయాణించగా తమ స్నేహితులు అలసిపోతారు. అప్పుడు శామీ, అలాగే పదండి, ఇంకాసేపట్లో ఆ పక్షిని మనం ఈ పొడవాటి గడ్డిలో ఇరుక్కునేలాగా చేద్దాం. భలే, ఈ పక్షి పొడవైన గడ్డిలో ఇరుక్కుపోయింది. అతి నిరాశతో రెక్కలు విప్పి చివరికి ఎగిరిపోయింది. అందువలన
తోట సురక్షితమైన మరియు సంతోషకరమైన ప్రదేశంగా మారింది. పెద్ద హృదయంతో ఉన్న ఒక చిన్న నత్తకు ధన్యవాదాలు. గుర్తుంచుకోండి, ఇది మీరు ఎంత వేగంగా ఉన్నారో లేదా మీరు ఎంత పెద్దగా కనిపిస్తున్నారో కాదు, ఇది ధైర్యంగా మరియు తెలివిగా ఆలోచించడం గురించి. ఒక అందమైన అడవిలో బన్నీ అనే ఎలుగుబంటి ఉండేది. తేనె తుట్టల్ని కనిపెట్టి తేనెను తినడం అతనికి ప్రియమైన పని. ఒక ఉదయం నిద్రలేచి ఇలా అనుకుంటాడు, అయ్యో, నా దగ్గరున్న తేనంతా అయిపోయింది. బాగా ఆకలిగా ఉంది. తేనెని వెతకాలి, ఎలా? అలా అనుకున్నప్పుడు బన్నీకి తేనెటీగలు కనిపించాయి. అప్పుడు తేనెతుట్టె దొరుకుతుందన్న ఆశతో వాటిని అనుసరిస్తూ వెళ్ళి ఒక చెట్టుపై ఉన్న తేనెతుట్టె దగ్గరికి వస్తాడు. చాలా సంతోషించి ఆ తేనెతుట్టెను తీసుకోవాలనుకుంటాడు. దానిని తీయడానికి చాలా ప్రయత్నించాడు, కానీ రాలేదు. అప్పుడు ఎంతో నిరాశగా వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళి, మిత్రులారా, నాకు తేనె గూడు దొరికింది, కానీ తేనె తీయటానికి మీ సహాయం కావాలి అని చెప్పగా తన స్నేహితులందరూ బన్నీతో కలిసి ఆ అడవిలో ఉన్న తేనె తొట్టెలన్నిటినీ వెతికి తేనెను అందించడంలో సాయం చేయగా బన్నీ ఆ తేనెను పాత్రలోకి తీస్తాడు. బన్నీ ఎంతో సంతోషించి తన మిత్రులతో, భలే మిత్రులారా, మీ సహాయానికి ధన్యవాదములు అని చెప్తాడు. బన్నీ మరియు అతని స్నేహితులు కలిసి తేనెను ఆస్వాదిస్తారు. ఈ కథ ద్వారా బన్నీ మరియు స్నేహితులు కలిసి పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనవచ్చని వారు నిరూపించారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయగలరు. నమస్తే.